గుండె బద్దలేసుకుపోయే మాట. మరి ముఖ్యంగా మానవ మృగాలు మన చుట్టూతానే ఉన్నాయని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, అందులో మన తెలంగాణలో, అందులోనూ మన హైదరాబాద్లో సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు అనుకుంటున్నాం కదా. సిటీలోని హైదరాబాద్లో ఎంత దుర్మార్గం అంటే, హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాజ్గూడ్ల దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దివ్యాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు, ఓ దుష్టుడు, ఓ నీచుడు. ఇంకేం మాట్లాడాలి, ఇంకా ఎటువంటి పదాలు వాడాలి? ఆ యువతపై అత్యాచారం చేయడమే కాదు, గొంతు కోసాడు ఏకంగా ఆ దుండగుడు ఆ దివ్యాంగురాలైన యువతపై దాడి చేయడమే కాదు, అత్యాచారం పాల్పడమే కాదు, గొంతు కోసాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఎంత కర్కసత్వం మనిషిది. దీంతో ఏం చేస్తుందో తెలుసా? ఇక చావే సైన్యం అనుకుంది, ఇక చచ్చిపోదాం అనుకుంది ఆ బాధితురాలు. దీంతో బలవన్మరణానికి పాల్పడింది. భయంతో బలవన్మరణానికి పాల్పడింది బాధిత యువతి. 12 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చింది ఏడుకొండల కుటుంబం.